ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది కదా, వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ 10 వరకు అవకాశం ఉంది కదా, కొత్త నాన్ క్రీమీ లేయర్ అప్లోడ్ చేయాలన్నా ఏప్రిల్ 10 వరకు పెంచారు కదా అని తెలుగు అబ్బాయి క్రియేషన్స్ అడుగుతున్నాడు. సో చాలామందికి వస్తుంది డౌట్, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది అని అంటే నాన్ క్రీమీ లేయర్ వ్యాలిడిటీ అయిపోయింది అని. సో ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ 1 ఇయర్ ఉన్నప్పటికీ, అంటే 1 ఫైనాన్షియల్ ఇయర్ ఉన్నప్పటికీ మనకు టీజీపీఎస్సీ ఓటీఆర్లో ఎడిటేబుల్ అంశం, అంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతం మీ దగ్గర ఏ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉన్నా అప్లోడ్ చేసేయండి, ఏం కాదు. దాని గురించి ఆ ఒక్కదాని గురించి ఆగకూరి. మీరు ఫ్యూచర్లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు కావాల్సినటువంటి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. అది అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదే కాబట్టి మీ దగ్గర ఏది ఉంటే అది ఖచ్చితంగా విత్ ఇన్ టైంలో ఈ ఏప్రిల్ 10 అనేది మళ్ళీ పొడిగించేటువంటి అవకాశం లేదు. ఇదే డెడ్ లైన్, ఫైనల్ డెడ్ లైన్ అని చెప్పారు. కాబట్టి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ పాతదైనా సరే అప్లోడ్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, నెక్స్ట్ ఎఫెక్టివ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.